నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, గత సంక్రాంతికి వచ్చినటువంటి ఒక విక్టరీ వెంకటేష్ పండగకి ఈసారి సంక్రాంతికి చిరుని తీసుకొచ్చేసారు. మొత్తానికి వీళ్ళిద్దరు కాంబినేషన్లో రాబోతున్నటువంటి ఒక ట్రైలర్ కూడా వచ్చేసింది, మనశంకర్ వరప్రసాద్. సో ట్రైలర్ చూస్తే మీకు ఏమనిపించింది? నాకు ఏమనిపించిందంటే ఒక ఆంటీ ఇద్దరు అంకుల్స్ లవ్ స్టోరీ అనిపించిందండి. ఎందుకంటే ఇక్కడ ఆంటీకి ఒక అంకుల్కి పెళ్లి అయ్యి ఉండొచ్చు. స్టార్టింగ్లోనే ఒక డైలాగ్ ఇచ్చాడు, మనల్ని ఇబ్బంది పెట్టే టార్చర్ పెట్టే అత్త మామల్ని కానీ వాళ్ళ తరపు బంధువుల్ని కానీ భార్య తరపు వాళ్ళని టార్చర్ పెడితే వచ్చే పిచ్చ హై వస్తుందని చెప్పి ఒక డైలాగ్ ఉంది. కాబట్టి ఈయన పెళ్లి చేసుకుంటే మనకేంటంటే గరానా మూడు సినిమా అనుకుంటా నగ్మాతో, తమిళ్లో రజనీకాంత్ విజయశాంతి చేశారు, ఇక్కడ నగ్మా అనుకుంటా. అంటే బాగా బలిసిన అమ్మాయిని చేసుకుంటే దాంట్లో పనిచేసే చిరంజీవి గారు బలిసిన అమ్మాయిని చేసుకుంటే ఆ కారు తగలబెట్టేయడం కానీ ఇవన్నీ చూసాం మనం. ఇక్కడ కూడా ఆవిడ మన విజువల్ చూసుకుంటే బాగా రోల్స్ రాయిస్ కారులో నయనతార రావడం కానీ బాగా డబ్బున్న అమ్మాయిని చేసుకుంటాడు, కానీ టార్చర్ పెట్టినట్టుగా భావించాల్సి వస్తుంది. దాంతో వీళ్ళిద్దరు తేడాలు వచ్చేసి నీ దారి నీది నా దారి నీదని చూసుకుంటానని చెప్పి ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈయన తోపు పలానా ఆఫీసరు ఇది చెప్తే ఉతికారేస్తాడని చెప్తే బట్టలు ఉతికారేస్తున్నాడు. కాబట్టి అనిల్ రావిపూడి గారు ఈ టైమింగ్ కామెడీ టైమింగ్ కానీ ఆ పంచి కానీ ట్రైలర్లో మనకు కనిపిస్తున్నాయి. అయితే వాస్తవానికి ఇప్పటిదాకా ఉన్న సినిమాలతో పోల్చుకుంటే మెగాస్టార్ అనగానే ఒక రేంజ్ మనం ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. అదేవిధంగా ఒక రిచ్ లుక్ అయితే మనకి ఇప్పుడు ట్రైలర్లో అన్నీ కనిపిస్తాయి. బిల్డింగ్ లొకేషన్స్ కావచ్చు, లేకపోతే హెలికాప్టర్లో వెంకీ దిగేటువంటి ఒక సీన్స్ కావచ్చు, లేదా రోల్స్ రాయిస్ కార్ కావచ్చు. సో మీకేమనిపించింది? అదే స్టార్టింగ్లోనే ఆ కార్లు వెళ్తాం, హడావిడికి వెళ్తాం. అవును, బహుశా అది నయనతార హౌస్ అయ్యి ఉండొచ్చు. మరి ఒక పోలీస్ ఆఫీసర్కి లేదా ఇంటెలిజెన్స్ ఆఫీసర్కి ఈవిడ ఎలా పడిందని మాకు తెలియదు. కానీ వీళ్ళ తర్వాత విడిపోయిన తర్వాత ఆ ఆంటీ ఒంటరిగా ఉంటుంటే ఇంకో అంకులు వెంకటేష్ అనే అంకులు బహుశా వచ్చి ఎంటర్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఈవిడ భర్తని తెలియకపోవచ్చు. ఈయన కూడా విడిగా ఉంటాడు, ఆవిడ విడిగా ఉంటుంది. అన్బ్లాక్ చేయమని డైలాగ్ ఉంది కదా, వాట్సాప్లో నా నెంబర్ అన్బ్లాక్ చేయమని చెప్పాడు కంటే అంటే బ్లాక్ చేసింది, తేడాలు వచ్చేసినాయి, బ్లాక్ చేసేసింది. అదొకటి. ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు బయట నలుగురు ఉన్నప్పుడు సాధారణంగా ఏం చేస్తామంటే మనం బిల్డప్ కోసం మనం డామినేట్ చేయడం ట్రై చేస్తాం. ఒక్కోసారి మన గాలిని తీసేస్తారు ఇంట్లో వాళ్ళే. ఇలాంటి ఏమైనా ఉంటే నువ్వు పక్కకు వచ్చి లోపల వచ్చి మాట్లాడచ్చు కదా, అందరి ముందు చేస్తావంటాను. అది దీంట్లో ఉపయోగించినట్టుగా ఉంది డైలాగు చిరంజీవి గారితో. మరి వెంకటేష్ గారి ఎంట్రీ కానీ ఇవన్నీ చూసుకుంటే అంటే ఆవిడకి భర్త ఈయనని తెలియకుండా వెంకటేష్ ఎంట్రీ చేసి ఉండొచ్చు. చివరికి సంక్రాంతికి వస్తున్న పండగకు వస్తున్నారని చెప్పి ఎందుకన్నారంటే ఆ విడిపోయి తర్వాత క్లైమాక్స్లో మళ్ళీ పాతాళుడు కొత్త సంక్రాంతికి వస్తున్నాడని అనుకోవచ్చు. అలా కూడా అవకాశం ఉందిగా. సో అది కాక మనం చూసుకుంటే సంక్రాంతికి సంబంధించి పెద్ద పండగ తెలుగు వారందరికీ కూడా. గతంలో సేమ్ ఇంతే విక్టరీ వెంకటేష్ గారు ఒక వసూళ్ళ పండగ అయితే చేసుకున్నారు. ఇప్పుడు చూస్తే మెగాస్టార్ వెంకీ కాంబినేషన్లో వసూలు ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా చిరంజీవి గారి సినిమా ఇది. పైగా 12వ తారీఖు సినిమా 11వ తారీఖు నైట్ నుంచి షోలు పడుతున్నాయి. కాబట్టి ప్రీమియర్ షోలు పడతాయి. రెగ్యులర్గా టికెట్లు రేటు పెంచుకోవడానికి అన్ని సినిమాలకు ఇచ్చినట్టే ఈ సినిమా కూడా ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా వసూలు పరంగా అయితే ఒక రికార్డు ఉండే అవకాశం అయితే ఉంది. ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాలో మరి వెంకీను చిరంజీవి గారు తారసపడే సన్నివేశాలు, ఆయన ఓహో అంటే అంటాం కానీ ఆ డైలాగులు కానీ అది టైమింగ్, ఇద్దరు టైమింగ్స్ కూడా కామెడీ టైమింగ్లో చిరంజీవి గారు తనకు తానే సాటి, ఇక ఆయన కొట్టిన పిండి విక్టరీ వెంకటేష్కి. మరి ఒక ఫ్యామిలీ హీరో ఇటు వచ్చేవేంటంటే నువ్వు మాస్ హీరో, నువ్వు ఇటు రాలేదా, ఫ్యామిలీ సైడ్ రాలేదని ఆయన అంటాం. కానీ ఈ సినిమాలో ఇలాంటి పంచులు అయితే చాలా ఉన్నట్టుగానే మనం భావించాలి. అయితే గతంలో ఎప్పుడు కూడా చిరంజీవి గారు కానీ వెంకటేష్ గారు కానీ కలిసి ఒకే సినిమాలో కనిపించినటువంటి దాఖలాలు లేవు. అటువంటిది ఇప్పుడు ఇద్దరు కలిసి ఒక సినిమాలో కనిపించడం, అది పెద్ద పండగ అయిన సంక్రాంతికి రావడం ఎలా చూడాలంటారు? మరి అక్కడ పండగకు వస్తున్నప్పుడు మనశంకర్ వరప్రసాద్ పండగకు వస్తున్నారు అన్నారు కాబట్టి ఆ పండగకు వచ్చే టీంలో విక్టరీ వెంకటేష్ ఉంటారా లేదో చూడాలి. ఎందుకంటే ఈయన సెట్ అయిపోయి మళ్ళీ పండగ అత్తగారింటికి వెళ్ళాడు అనుకోండి చిరంజీవి గారు, మరి లాస్ట్ మూమెంట్లో హ్యాపీ మూమెంట్లో ఆయన జాయిన్ అవుతాడా లేదా విక్టరీ వెంకటేష్ 20 మినిట్సే అంటున్నారు ఆ పాత్ర, మరి నిరాశపడితే వెళ్ళిపోతాడా, ఆయన త్యాగం చేస్తాడా అంటే ఆంటీలు అంకుల్ లవ్ స్టోరీని అనుకుంటున్నాను నేను అనుకోవటం. చూస్తుంటే అలాగే ఉంది. అది తర్వాత ఇక ఈ సినిమాకి సంబంధించి ముఖ్యంగా ఇక జరగాల్సింది ఏంటంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒకటి, అది బ్యాలెన్స్ ఉంది, అది రేపే అంటున్నారు. దీనికి గెస్ట్గా కూడా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వస్తున్నారని చెప్పి అంటున్నారు. వెన్యూ ఎక్కడ ఏంటి అనేది ఇప్పుడు దాకా రివీల్ చేయలే.
అదొక సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారు. రేపే జరగబోతుంది ఈవెంట్ అది. ఇదే కాకుండా మన విక్టరీ వెంకటేష్ గారు, చిరంజీవి గారు కనిపిస్తున్నారు. ఇంకా ఏదైనా సరే అనుకున్నటువంటి గెస్ట్ ఎవరైనా సరే సినిమాలో కనిపించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటే ఏం చెప్తారు? చెప్పలేము కూడా, కనిపించిన ఆశ్చర్యపడక్కర్లా. ఎందుకంటే ఏదో ఒక మిరాకిల్ అయితే చేసే అవకాశం అయితే ఉంది అనిల్ రావుపూడి గారు. అదేంటి అనేది మనకు తెలియదు, కానీ మొత్తానికైతే సంక్రాంతి విజేతగా అనిల్ రావుపూడి గారు ఒక పేరు వచ్చేసింది. మరి ఈసారి సంక్రాంతిలో బరిలో ఇటు పక్కనేమో ఇద్దరు అంకుల్స్లో ఒక ఆంటీ, అటు పక్కేమో నారి నడుము మొరారి, మరి ఇటు పక్కన భర్త మహాశైలు విజ్ఞప్తి, ఇవన్నీ కూడా ఒక ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేస్తున్నాయి. అదిగాక ఈసారి అనిల్ రావుపూడి గారు గతంలో తెచ్చిన మార్క్ ఏదైతే ఉందో జననాయకన్ అన్నట్టు, అంతకుముందు భగవత్ కేసరి అది కూడా అనిల్ రావుపూడి గారు డైరెక్షన్ చేశారు. ఇప్పుడు ఆ సినిమా కూడా రాబోతుందని చెప్పి అనుకోవచ్చు అంటారా? 100%. ఈ బరిలోకి మళ్ళీ భగవంత్ కేసరి కూడా దిగినట్టుగా భావించాల్సి వస్తుంది. ఏదైనా ఈ సంక్రాంతి మామూలు సంక్రాంతి కాదు, సినిమాలో ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ సినిమాలు ఉన్నాయి. పైగా పరాశక్తి పేరుతో మళ్ళీ శివకార్తికేయన్ కూడా వస్తున్నాడు ఈ సంక్రాంతి బరిలోకి. మొత్తానికి అందరిని దాటుకుంటూ ఎవరు విజేత, ఏ కోడి గెలిచిందంటే దీనికి సమాధానం మనం 16 తారీఖు 17 తారీఖు చెప్పాల్సి వస్తుంది. చూద్దాం సార్. మొత్తానికి మనశంకర్ వరప్రసాద్ మొత్తం దూసుకెళ్ళిపోతున్నాడు. రేపు జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎలా జరగబోతుందో చూద్దాం మరి. నమస్తే. నమస్తే అండి.